చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మనుషులు పుట్టినాక ఒక జన్మనెత్తినాక పెరుగుతూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం దానివల్ల మనకి గుణగణాలు అనేవి వస్తాయి. లేకపోతే వాళ్ళ పెరిగిన వాతావరణంలో వస్తాయా, లేకపోతే కర్మతో సంబంధం ఉంటుందా? ఇది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని ఎప్పుడూ కూడా వాళ్ళతో వీళ్ళతో పోల్చకూడదు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే ఈ పసిపిల్లల మనసు, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది అనేది ఆలోచించట్లేదు కదా. అది కూడా చెడు కర్మనే. మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. అతి మంచితనం పనికిరాదు అంటారు కదా. నేను ఖచ్చితంగా ఉన్నాను అహం ఉంది కదా, నేను కరెక్ట్ గా ఉన్నాను కదా, అది ఎలా తెలుసు? ఎవరు నిర్ణయించారు? నేను ధర్మాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించను. అంటే నేను ప్రాణమైనా వదిలేస్తాను కానీ ధర్మాన్ని తప్పను. అందుకే మనం మనిషి జాతిని ఉద్ధరించుకొని మన భూలోకంలో మనం ప్రశాంతంగా బతకాలి అంటే కర్మ వ్యవస్థని నమ్మి దానికి అనుకూలంగా ఉంటే అందరం బాగుంటాం. చాలా మందిలో గుళ్ళకు వెళ్ళే వాళ్ళలో, పూజలు చేసే వాళ్ళలో ఈ గుణాలు మాత్రం నేను చాలా మందిలో చూశాను అన్నమాట. మరి ఇంకా దాని ఉద్దేశము వాళ్ళది మారినప్పుడు ఇవన్నీ చేసి ఏం లాభం? నువ్వు గుడికి వెళ్తేనో పూజలు చేస్తేనో నీ కర్మ రద్దయిద్దని అసలు ఎక్కడ చెప్పాలండి. గుళ్ళకి వెళ్ళినా, పూజలు చేసినా, లేదు అంటే ఇందాక నేను చెప్పాక అన్నదానాలు చేసినా, సేవలు చేసినా నీ ఉద్దేశం సరిగ్గా లేనంత వరకు సున్నానే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ సిరీస్కి స్వాగతం. మనము ప్రతిసారి కూడా ఈ ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో కర్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కర్మకి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవాళ కర్మ గురించి పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతిసారిలాగే ఈసారి కూడా మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. మనుషులు పుట్టినాక ఒక జన్మనెత్తినాక పెరుగుతూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం దానివల్ల మనకి గుణగణాలు అనేవి వస్తాయి. అంటే వాళ్ళు మంచి క్యారెక్టరా, లేకపోతే వాళ్ళకి కోపిస్టియా, లేకపోతే ఇవన్నీ కోపము, ఇవన్నీ ఈ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ అనేవి. సో వాళ్ళ పెంపకంలో వస్తాయి కదా. అవి పెంపకంలో లేకపోతే వాళ్ళ పెరిగిన వాతావరణంలో వస్తాయా, లేకపోతే కర్మతో సంబంధం ఉంటుందా? ఎవరైతే మనం ఇప్పుడు పుట్టుతారో తల్లి, వాళ్ళ గుణగణాలు ఇట్లా ఉండాలని కొన్ని నిర్ధారించబడతాయి, కొన్ని పరిసరాల వల్ల కూడా వస్తాయి. అదే కదా మనం అనేది. ఇప్పుడు నేనేమని చెప్పాను కిందాక, ఈ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎలా నువ్వు దానికి రియాక్ట్ అవ్వాలో అదే నువ్వు. దాని నుంచే కదా ఫలితాలు వచ్చేది. అంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి నిన్ను మనం తిట్టాడు, ఇప్పుడు ఆ మనిషిని తిట్టాలా, కొట్టాలా, క్షమించాలా ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి చాలా వరకు మన చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన ఏదైతే వ్యక్తిత్వం అనేది పరిసరాల చేతుల్లో కూడా ఉంటాయి, ముఖ్యంగా తల్లిదండ్రుల చేతుల్లో. ఇది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని ఎప్పుడూ కూడా వాళ్ళతో వీళ్ళతో పోల్చకూడదు. నువ్వు ఇట్లాగా అన్నప్పుడు నువ్వు చెప్పిన ఆ వ్యతిరేకత, ఆ చెడు స్వభావం అనేది పిల్లల్లో చిన్నగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా పిల్లల్ని ఎవరితో పోల్చొద్దు. ఈ ప్రపంచంలో ఎవరిలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళే. నువ్వు నేను కలిసి జీవించాలంటే నిన్నుగా నేను అంగీకరించాలి, నువ్వు నన్నుగా అంగీకరించాలి. అది తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, స్నేహితులైనా, ఏ బంధమైనా సరే ఎవరిలాగా వాళ్ళు ఉండాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకోకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడు వరకు మనం ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నట్లే. ఏదైతే ఒక ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడతా ఉంటారు, వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ కోపాలకి, వాళ్ళ ఆవేశానికి, అది పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది వాళ్ళు ఆలోచించరు. అంటే వాళ్ళు చాలా చెడు కర్మను పోగేసుకున్నట్లే. ఎందుకంటే ఒక బిడ్డలకి మార్గదర్శనం కావాల్సిన తల్లిదండ్రులు, గురువులు కావాల్సిన తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థాలతో, వాళ్ళ అహాలతో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే ఈ పసిపిల్లల మనసు, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది అనేది ఆలోచించట్లేదు కదా. అది కూడా చెడు కర్మనే. వాళ్ళ అలవాట్లు కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. రోజు ఒక తండ్రి ఇంటికి తాగి వస్తూ ఉంటాడు, తల్లి చక్కగా తిరిగి వస్తూ ఉంటుంది ఆవిడకి నచ్చిన బట్టలు వేసుకొని. పిల్లలు కూడా అలాగే చాలా వరకు తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలు కూడా ఏం నిర్ణయించుకోవాలి అంటే,
ఇలా అయితే జీవితం ఇలా ఉంటది కాబట్టి అలా అవ్వకూడదు అని కూడా వాళ్ళు స్వతహాగా నేర్చుకొని కొన్ని మారాలి. కాకపోతే చిన్నపిల్లలు కదమ్మా, అందరూ ఒకేలాగా ఉండదు. ఆల్రెడీ వాళ్ళ గ్రహాలు బలహీనంగా ఉండి కుటుంబం బలహీనంగా ఉన్నప్పుడు ఎలా వాళ్ళు ఇదవుతారు చెప్పు? చాలా మంది యోధుల్ని తయారు చేసే వాళ్ళల్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటదమ్మా. ఇప్పుడు ఛత్రపతి శివాజీ 15 ఏళ్ళకి యుద్ధం చేసి గెలవటం ఏంటి చెప్పు నువ్వు? వాళ్ళ తల్లి పాత్ర ఎంత ఉంది మన చరిత్రలు చెప్తున్నాయిగా. అలాగే ప్రతి బిడ్డ వెనకాల తల్లిదండ్రుల పాత్ర మంచైనా చెడైనా చాలా వరకు ప్రభావితం ఉంటుందమ్మా. తల్లిదండ్రులుగా వాళ్ళ ధర్మం పాటించటమే వాళ్ళది ఫస్ట్ ముఖ్యమైన పని. అది కాదని చెప్పి మిగతా అన్నిట్లో శ్రద్ధ పెట్టి వీళ్ళకి ఫోన్లు, గ్యాడ్జెట్లు, టీవీలు ఇస్తున్నారు కదా తల్లి, అది కూడా చెడు కర్మనే. ఇప్పుడు చాలా పెద్ద చెడు కర్మ అదే ఇప్పుడు నడుస్తుంది మనకి. ఇప్పుడు మన జనరేషన్లో నడిచే పెద్ద చెడు కర్మ అదే. వాళ్ళ భవిష్యత్తు ఏంటి తల్లి? వాటికి బానిస అయిపోయి వాళ్ళ 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 మైండ్ ఎలా పనిచేస్తుంది తల్లి? వాళ్ళ జీవితం ఏంటి? అదే మంచి పుస్తకాలు ఇవ్వు, కలర్ బుక్స్ ఇవ్వు, లేదా యాక్టివిటీస్ పెట్టించు. నువ్వు బిజీగా ఉంటున్నావా, వాళ్ళని కూడా వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని పనులు అప్పగిచ్చి వాళ్ళని కూడా చూసుకుంటూ నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. వాళ్ళకి భవిష్యత్తును చిన్నప్పుడే నలిపేస్తుంటే ఇంకా రేపు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది తల్లి? ఈరోజు రేపు నువ్వు చూస్తుంటే మొత్తం కూడా క్రూరత్వమే అయిపోయింది. అవును. అసలుకి ఇప్పుడు ఈ రోజు రేపు ఎంత వైలెన్స్, ప్రతిదాని కొట్టుకోటాలు, చంపుకోటాలే. ఇంతకుముందు మనం గొడవలైన బయటకు వచ్చినాయి అంటేనే చాలా వింతగా ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి రెండో పెళ్లి చేసుకుందని చంపేయటం, ఇష్టపడలేదు అంటే చంపేయటం, మనం వేరే వాళ్ళని ఇష్టపడ్డారంటే చంపేయటం. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఇదే వీటికి చాలా తీవ్ర కర్మలు ఉంటాయి. కాబట్టి కర్మ అనేది ఒక వ్యవస్థ. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా తల్లి, స్వర్గం నరకం. స్వర్గం నరకం అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు. అందరూ అంటారు స్వర్గం నరకం ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇక్కడ మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం, కర్మ అనేది ఏంటి అంటారు. కర్మ అనే వ్యవస్థలో స్వర్గం నరకం అనేది రివార్డ్స్, అంటే బహుమతులు, శిక్షలు. ఓకే, అంటే మనం చేసిన ఈ భూలోకం ఇది భూమి కదా తల్లి. భూమి అనేది మనం ఒక క్లాస్ రూమ్ అనుకో, కర్మ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకో, వ్యవస్థ. నువ్వు చదువుకుంటున్నావు, మధ్యలో నువ్వు ఎగ్జామ్స్లో అద్భుతమైన మార్కులు వచ్చినాయి నీకు, అప్పుడు నిన్ను రివార్డ్ ఇచ్చి అవార్డు ఇస్తారు కదా. గ్రాడ్యుయేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. నీదేదైతే ఫైనల్ గ్రాడ్యుయేషన్ ఉందో అది మోక్షం. ఓకే, అర్థమైందా తల్లి? నువ్వు లేట్కి వెళ్ళావు అనుకో, లేదా ఏదైనా మిస్బిహేవ్ చేసావు అనుకో, ఏం చేస్తారు? మనకి పనిష్మెంట్ ఉంటుంది. దానివల్ల నీకు రాదు కదా, ఫైనల్ కంప్లీట్ అవ్వవు కదా, అది పనిష్మెంట్ అంటే శిక్ష. దానివల్ల నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేవు. అంటే నీకు మధ్యలో వరం వచ్చినా, బహుమతి వచ్చినా, శిక్ష వచ్చినా నువ్వు కంప్లీట్ చేయలేదు కదా. అవి మధ్యలో తాత్కాలికమైన రివార్డ్స్ లాంటివే. అది ఇక్కడే మనం అనుభవించవచ్చు స్వర్గం నరకం అనేది, లేదా బాహ్య ప్రపంచం ఉండొచ్చు. ఎందుకంటే మనకి కొన్ని చోట్ల బాహ్య ప్రపంచం ఉందని చెప్పబడింది, ఇక్కడే అనుభవిస్తాము అని కూడా చెప్పబడింది. మంచి ఏదైతే నువ్వు ఇప్పుడు అన్నావు చూసా, మన పుణ్యం ఏదైతే మంచి పనులు అంటే నిస్వార్థ సేవ చేస్తే పుణ్యం వస్తుంది కదా. అందుకనే మధ్యలో వెకేషన్, స్వర్గం అనేది నీకు ఒక వెకేషన్ ప్లేస్ లాగా. ఇప్పుడు నువ్వు మంచిగా బోల్డంత కష్టపడి పని చేస్తున్నావురా, చక్కగా ఏ గోవాకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తావు, అదే స్వర్గం. ఓకే, అదేనా తల్లి? ఏదో పాపాలు చేస్తున్నాం, దానికి పనిష్మెంట్స్ ఉంటాయి కదా, నరకం. అదే ఇప్పుడు నరకంలో అట్లా చేశారు ఇట్లా చేశారని మన గరుడ పురాణంలో చెప్పబడి ఉంటది. అలాగే ఇక్కడే కొన్నిసార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. అవును, దానికి మనం చేసిన తప్పులకే శిక్ష అనుభవిస్తూ ఉంటాం. అదే స్వర్గం నరకం ఎక్కడ లేవు, ఇక్కడే ఉంటాయి అని అంటారు కదా. ఇదే ఉదాహరణ. ఇప్పుడు బోల్డంత డబ్బు ఉంది, లోపల మనశ్శాంతి లేదు, అదే నరకం. పూరి గుడిసెలో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, అది కూడా స్వర్గమే. ఓకే, అంటే ఈరోజు ఆరోగ్యంగా ఉండి చక్కగా 2 పూటలో 3 పూటలో తృప్తిగా తిని అది బాగా ఆరాయించుకొని కంటి నిండా నిద్రపోవటం కంటే మించిన స్వర్గం ఏముంటుంది తల్లి? మనశ్శాంతికి మించిన స్వర్గం లేదు. కాబట్టి ఈ వ్యవస్థలో ఇవి ఓన్లీ ఫైనల్ డెస్టినేషన్ కాదు. ఈ స్వర్గం నరకం అనేది కర్మ వ్యవస్థలో అవి కూడా భాగాలే. అవి మనకి చివరి స్థానాలు కాదు. ఈ కర్మ వ్యవస్థలో చివరి స్థానం అంటే మోక్షమే. ఇంకా మధ్యలో ఇంకా ఎక్కడా లేదు. ఆ మోక్షం పొందే వరకు ఇది అవ్వాల్సిందే. వెరీ సింపుల్ రా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తే ఇంకా అర్థం కావటానికి. ఎందుకంటే ఈరోజు ఇది చూసిన తర్వాత ఇంకా కర్మ గురించి ఒక అవగాహన రావాల్సిందే. ఇప్పుడు మంది న్యాయ వ్యవస్థ ఉంది. ఒకళ్ళు దొంగతనం చేశారు, దొంగతనం చేసిన దానికి
వాళ్ళకి ఆధారాలు దొరికింది, శిక్ష పడింది. శిక్ష పడితే లోపలికి జైల్లోకి వెళ్తారు కదా, అది నరకం అనుకో. జైల్లోకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చారు. ఇప్పుడు శిక్ష పడినంత మాత్రాన వీళ్ళకి ప్రమోషన్ కానీ వాళ్ళకి క్యాన్సిలేషన్ జరిగిద్దా జరగదా? జరుగుతుంది అనుకుంటున్నాను. వాడి ఉద్దేశం మారినంత వరకు ఎలా జరుగుతుంది? కర్మకి కావాల్సింది ఉద్దేశం, ఓకే, శరీరం కాదు. కర్మకి కావాల్సింది నీ ఉద్దేశం. నేను దొంగతనం చేశానే అని బాధపడి ఇంకెప్పుడు చెయ్యకూడదే అని బయటకు వచ్చాడు అనుకో, ఓకే, అప్పుడు తను మంచి మార్గంలోకి వెళ్ళినట్లు దానికి మంచి ఫలితాలు వస్తాయి. అబ్బా ఈసారి దొరికాము, ఇంకొకసారి దొరకకుండా చేద్దాము అనుకుంటాడు. అప్పుడు ఉద్దేశం మారలేదు కదా, శిక్ష పడిన ఉద్దేశం మారదు కదా. అదే నరకంలో కూడా శిక్షలు అనుభవించిన వాళ్ళకి ఉద్దేశాలు మారవు కాబట్టి వాళ్ళు మళ్ళీ జన్మనెత్తుతారు. అందుకే స్వర్గం నరకం అనేది ఫైనల్ డెస్టినేషన్స్ కాదు, అవి టెంపరరీ వెకేషన్స్ లాంటివి. ఓకే, సో మీరు కర్మని అనుభవించాలి, ఎవరిని బాధ పెట్టొద్దు, ఇవి చెప్తూ ఉన్నారు. ఓకే, కొంతమంది చాలా మంచి మనుషులు ఉంటారు, చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఏమైనా కానీ ఏమన్నా అన్నా కానీ తీసుకోలేరు. అంటే అందరూ ఒకలా ఉండరు, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, హర్ట్ చేస్తూ ఉంటారు. సో మారుతున్న కాలంతో పాటు మనము మారాలి, అతి మంచితనం పనికిరాదు అంటారు కదా. అప్పుడు అతి బాధపడేది ఈ అతి మంచితనం ఉన్నవాళ్లే కదా. సో స్మార్ట్గా ఉన్న వాళ్ళతో వీళ్ళు కూడా స్మార్ట్గా ఉండడంలో అదేం తప్పు కాదు కదా, కర్మ సిద్ధాంతం అది తప్పు అని ఏం చెప్పట్లేదు కదా. నువ్వు చెప్పిన దాంట్లో అహం ఉంది కదా, నేను మంచి, నేను ఖచ్చితంగా ఉన్నాను, అహం ఉంది కదా, నేను కరెక్ట్గా ఉన్నాను కదా. అది ఎలా తెలుసు? ఎవరు నిర్ణయించారు? ఎవరు వచ్చానా సర్టిఫై చేశారా? నేను ఎవరిని బాధ పెట్టట్లేదు, మనుషులు అనే వాళ్ళు ఎవరు ఉండరు తల్లి. ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను లెగిసిన తర్వాత పడుకునే వరకు నా జీవితంలో చాలా రకాల పనులు ఉంటాయి. ఇప్పుడు నేనే తీసుకో ఉదాహరణకి, నేనేం చేస్తాను ఇప్పుడు అందరికీ తెలిసిందే. నేనేం చేస్తా, మనకు ఒక పీఠం ఉంది, ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడికి పూజలు చేస్తా, ఏదన్నా అపాయింట్మెంట్స్ ఉంటే జ్యోతిష్యం చూస్తా, దాని తర్వాత నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకుంటా, నా జీవితానికి సంబంధించిన మళ్ళీ నాకు ఒక వ్యాపారం ఉంది అది చేస్తా. ఇన్ని పనులు చేస్తున్నాను. నేను ధర్మాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించను. అంటే నేను ప్రాణమైనా వదిలేస్తాను కానీ ధర్మాన్ని తప్పను. అంటే నాకు తెలిసి నేను ఎవరిని మోసం చేయను, నాకు తెలిసి నేను ఎవరిని బాధ పెట్టను. ఇప్పుడు పని చేసేటప్పుడు అక్కడ ఉద్యోగి ఎవరైతే మన సంస్థలో ఉన్న ఉద్యోగి ఒక తప్పు చేశారు. ఎందుకు అట్లా చేశావు అని చెప్పి నేను కోప్పడి వాడిని దూషించంటే చెడు పదాలు కాదు, మామూలుగానే కోప్పడ్డాను. వాడు మనసు నొచ్చుకుంటుంది కదా, వాడు తప్పు చేసినా వాడు మనసు నొచ్చుకుంటుంది. ఇక్కడ నేను ధర్మానికి నేను రియాక్ట్ అయినా కూడా ఆ రియాక్షన్ కూడా ఉండకూడదు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడే నువ్వు ఆ యొక్క ఆత్మ, నువ్వు కాదు, ఆ యొక్క ఆత్మ మోక్షాన్ మార్గంలో ఉన్నట్లు. అంటే ఏమి జరిగినా కూడా చెప్పే పద్ధతి వేరేగా ఉండొచ్చు. అరిస్తేనే ఆ పద్ధతి ఖచ్చితమైనది కాదు. అదే మృదుగా కూడా చెప్పొచ్చు, వాళ్ళ మనసు నొచ్చించకుండా కూడా చెప్పొచ్చు కదా. అలాగా మనం చెప్పే పద్ధతి వల్ల కూడా తప్పు రావచ్చు. అర్థమైందా తల్లి? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, తప్పు చేస్తే మదర్ని కదా, ఆటోమేటిక్ గా అహంకారం వచ్చేసి అరుస్తాం, కంపల్సరిగా అరుస్తాం, అసలు అరవకుండా ఉండలేం. కొంతమంది మదర్స్ ఉంటారమ్మా, వాళ్ళు ఎన్ని చేసినా ఏమనరు, అది కూడా తప్పే తల్లి. చెప్పటం మన బాధ్యత. చెప్పే పద్ధతి వల్ల ఆ బిడ్డ బాధపడింది అనుకో, అప్పుడు కూడా కర్మే కదా తల్లి. మనం మంచి అనుకుంటున్నాం కానీ మనకు తెలిసి తెలియకుండా ఏదో ఒక బంధంలో మనం ఏదో ఒకటి చేస్తానే ఉంటాం. కానీ ఇప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకునేది అహంకారం అమ్మ. ఆ నేను అనేది లేదు అనేది అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని సాధువులు అవ్వమంటలేదు, నా అందరినీ సన్యాసులు అవ్వమంటలేదు, లేదు అంటే అందరి ద్వారా పడమని చెప్పట్లేదు. అసలు ఎవరు ఏమనుకోకపోతే అసలు అందరిలో మార్పు గనక వస్తే మనకి చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మనకి భూలోకమే ఒక స్వర్గంగా తయారైంది. అలాగా మార్చుకుందాం అంటున్నా. ఈ రోజు ఆడపిల్లలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలరా? లేదు కదా తల్లి. మరి అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కదా. అదే మంచి మనుషులు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరుగా మారిపోయి సమాజం మారిపోతే అందరూ ఎంత ప్రశాంతంగా తిరగచ్చు, ఎంత సంతోషంగా ఉండొచ్చు. ఇదెందుకు ఆలోచించట్లేదు మనం?
ప్రతి ఒక్కళ్ళు గనక మనం ఎవరిని ఈరోజు ఇబ్బంది పెట్టకూడదు. బయటికి వెళ్ళినప్పటి నుంచి బండి తీసిన దగ్గర నుంచి, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశం ఉండి ప్రతి ఒక్కళ్ళు గనక మారితే బయటికి వెళ్ళినప్పుడు అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. మీదకి రాకుండా, మనకి చిరాకు పడకుండా, ఇబ్బంది పడకుండా అందరూ వెళ్ళిపోవచ్చు కదా. ఏ టైం అయినా సరే ప్రశాంతంగా తిరగొచ్చు కదా. ఎక్కడ కూర్చోైనా స్వచ్ఛంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు నీ హెయిర్ వదిలేసి ఇంటర్వ్యూ చేసినా తప్పే. వాళ్ళెవరు వచ్చి బోబెట్టేది లేదు, జుట్టు వదిలేసింది అని చెప్పి నీ గురించి దుర్భాషలు మాట్లాడతారు. ఎవరు వాళ్ళు అసలుకి? ఎందుకు మాట్లాడాలి? నువ్వు వేసుకునే బట్ట, నీ జుట్టు, నువ్వు ఏదైతే వేసుకుంటున్నావు, నీ తింటున్నావు, ఇదంతా నీది. నిన్ను కమెంట్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఇది మారాలి. చాలా చిన్న చిన్న విషయాల నుంచి మారాలి. నువ్వు ఫోన్ చూసుకో, సోషల్ మీడియా చూసుకో, రీల్స్ చూసుకో, రీల్స్ చేయి, కమెంట్స్ పెట్టుకో, లైకులు పెట్టుకో, షేర్లు పెట్టుకో. ఎవరిని బాధ పెట్టు మాకు, ఎవరిని దూషించు మాకు. సరదాగా ఏం చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఒక రీల్ మన ఇద్దరిది బాగా వైరల్ అయింది. ఒక రకంగా పాపం నేను వాళ్ళని బలహీనలనే అన్నా, కానీ వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే చాలా మంది అబ్బాయిలు దాన్ని మేము అదే అని వాళ్ళు అంగీకరించి దాన్ని సరదాగా తీసుకొని ఎంత సరదా తీసుకెళ్లారు తల్లి. నాకు తెలిసి 99% అంతా పాజిటివ్ గానే ఉండే. అరే అలా అది వైరల్ అవుతున్నప్పుడు ఫస్ట్ నాకే భయం వేసింది. అరే ఇట్లాంటిది వైరల్ అయిందే, పాపం ఎవరన్నా బాధపడ్డారా అని. బట్ ఎప్పుడైతే వాళ్ళంతా పాజిటివ్ గా తీసుకున్నారో నేను అప్పుడు నిజంగా నాకైతే అబ్బా ఇంత గొప్ప వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళకున్న చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న కోపాలు వాళ్ళు మార్చేసుకుంటే ఎంత బాగుంటది మన ప్రపంచం. ఆడవాళ్ళకు కూడా స్వేచ్ఛ ఇచ్చి ఆడవాళ్ళని కూడా కొంచెం మంచిగా తిరగనిస్తే ఎంత బాగుంటది అని అనిపిస్తుంది అనమాట. ఈ రోజు రేపు నువ్వు చూస్తే చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలమ్మా. అది వాళ్ళు చేసుకున్న కర్మ అవ్వచ్చు, కానీ మనుషులమే చేస్తున్నారుగా. ఏదో మృగాలో పక్క నుంచి వచ్చిన ఏలియన్స్ చేయట్లేదుగా. అందుకే మనం మనిషి జాతిని ఉద్ధరించుకొని మన భూలోకంలో మనం ప్రశాంతంగా బతకాలి అంటే కర్మ వ్యవస్థని నమ్మి దానికి అనుకూలంగా ఉంటే అందరం బాగుంటాం, అందరూ బాగుంటారు. అది మనం మారటం కష్టమే. నేను చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, కానీ అసాధ్యమైతే కాకుండా కాదు కదా. మనం మాట్లాడే మాట ఆలోచించుకొని మాట్లాడి, చెడు ఆలోచనలు వస్తే వద్దు అని డైవర్షన్స్ తీసుకొని, మెడిటేషన్ కూడా అలవాటు చేసుకొని, మంత్రం అలవాటు చేసుకొని, మనకి నచ్చిన వాళ్ళతో సమయం మనం ఉంటూ, ఒకవేళ వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నారు, ఒకవేళ మనల్ని మోసం చేశారు లేదా మోసం చేస్తారు, వాళ్ళకి దూరంగా ఉండి అన్యోన్యంగా ఉంటే కలిసి ఉండటం, లేదు ఏదన్నా బాగా తేడాగా ఉంటే కూర్చొని మాట్లాడుకొని కలిసి బతకటమా లేదా విడిగా బతకటమా, అంత మాటలతోనే అవుతుంది కదా తల్లి. ఎందుకు చేతల్లోకి వీటిల్లోకి వెళ్ళటం? మీరు ఇప్పుడు ఈ టాపిక్ తీశారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ రేస్ అయింది. రీసెంట్గా ఒక 7 ఏళ్ల పాప మీద ఒక మృగాడు అత్యాచారం చేసి టబ్లో దాన్ని ఏమంటారు డ్రమ్లో వేసేసి ముంచి చంపేశాడు. తర్వాత తను కూడా చెరువులో శవమై తేలాడు. ఇప్పుడు మరి ఇలాంటి మూర్ఖులది బలహీనత్వం అంటారా? 7 ఏళ్ల పాపను చూస్తే వాడికి ఏం ఫీలింగ్స్ వచ్చినాయి? అంటే ఇదే తల్లి, ఆ భావాలు అదుపులో లేకపోవటం. నేను ఇందాక అదే చెప్పా, ఉద్దేశం అంటే భావమే కదా, అవి అదుపులో ఉండాలి. సంతోషమైన, దుఃఖమైన, కోపమైన, క్రోధమైన, ఆవేశమైన, అహంకారమైన, ఇది వ్యామోహమైన, ఇవన్నీ భావాలని మనిషి జయించగలగాలి, అదుపులో ఉంచుకోవాలి. ఆ 5 నిమిషాల్లో ఏమొస్తుంది చెప్పు తల్లి? అంత బలవంతంగా క్రూరంగా, అదే నేను చెప్తున్నా, అది వాళ్ళు కోరిక తీర్చుకునే పని కాదు తల్లి. వాళ్ళు మానసిక రోగులు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు గమనించాలి ఎలాగ బిహేవ్ చేస్తున్నారని. తల్లిదండ్రులు మంచి విషయాలు చెప్పి పెంచాలి పిల్లల్ని. మన పురాణాల గురించి చెప్పాలి, మన ధర్మాల గురించి చెప్పాలి, కర్మ గురించి చెప్పాలి, వాళ్ళ జీవితం గురించి చెప్పాలి. అమ్మ తల్లిదండ్రులే మొదటి గురువులు. వాళ్ళు చెప్పి ప్రతి ఇంట్లో అబ్బాయిని ఒక పద్ధతిగా పెంచిన, అమ్మాయిని ఒక పద్ధతిగా పెంచిన సమాజంలో మంచి చెడులు అనేది నీకు ఎందుకు జరుగుతున్నది అర్థమవుతుంది. పెంపకం అనేది చాలా ముఖ్యం అమ్మ. ఏ బిడ్డైనా ఒక కుటుంబం నుంచి రావాల్సిందే. ఏది వ్యభిచారం చేసినోడైనా లేదా గౌతమ్ బుద్ధుడు లాంటిడైనా ఎవరైనా ఒక కుటుంబం నుంచి రావాల్సిందే. అందరూ స్వతహాగా తెలుసుకోలేకపోవచ్చు తల్లి. తెలిసిన వాళ్ళు ఉన్నాం కదా, మనం చెప్పాలి. అదే చెప్తుంది, వాడికి ఏం సుఖం వచ్చి ఉంటుంది చెప్పు? అంత క్రూరంగా అమ్మాయిని అంత అమానుషంగా చేసి ఏమొచ్చింది? పోనీ దాంతో వాడి జీవితం స్వర్గం అయిపోయిందా? ఏముంది? కోల్పోయారుగా. ఇప్పుడే అన్నారుగా కర్మ అనేది రాదు అని, కొన్నిసార్లు వస్తుందిగా ఇన్స్టెంట్గా. ఆయన కూడా కుక్క చావు తెచ్చింది కదా. నేను అదే చెప్తున్నా తల్లి, కర్మ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇదే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనికి పేదరికం ధనికం తేడా ఉండదు, ఆడ మగ తేడా ఉండదు,
ప్రతి ఒక్కరికి కర్మ వ్యవస్థ ఒక్కటే. ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్న మానవ ధర్మాన్ని ఉల్లంఘిస్తారో కర్మ అనేది మొదలవుతుంది. కర్మ 3 స్థానాల్లో ఉంటుంది: ఆలోచన, మాట, మన ప్రవర్తన. ఈ మూడిట్లో ఎప్పుడైనా మన ధర్మాన్ని బ్రేక్ చేస్తే అప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించిన మంచి చెడు ఫలితాలు వెంటనే రావచ్చు, రోజుల తర్వాత రావచ్చు, నెలల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, మరు జన్మలో కూడా రావచ్చు. మనకి గుర్తులేని జన్మల గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు మనకు గుర్తున్న జన్మలో మనకి తెలిసి చెడు చెయ్యొద్దు. వీలైతే మంచి చేద్దాం, లేదా అసలు చెడైతే చెయ్యొద్దు. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చెయ్యొద్దు. మనకి తెలియకుండా మళ్ళీ పుట్టే జన్మలో మంచిగా పుడదాం. ఈ బంధాలు బాధల నుంచి విముక్తి పొందుదాం. మన భూలోకాన్ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అందరం గనక ఒక వ్యవస్థగా దీన్ని తీసుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన మానవ జాతిని పెంపొందించుకుంటే ఎన్నో చేయొచ్చు తల్లి. దేశంలో ఎవరెవరో ఎన్నెన్నో కనిపెడుతుంటే మనోళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనికి న్యాయ వ్యవస్థ లోపం కూడా ఉంది తల్లి. అది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు చూడాలి. వాళ్ళు ఎప్పుడైతే ఒక ఆడదానికి రక్షణ కల్పించలేని దేశం కూడా ఏం దేశం తల్లి? అలానే మగవాళ్ళకు కూడా రక్షణ లేని ప్రదేశాలు ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా. ఒక మనిషిగా మాట్లాడదాం. ఒక మనిషికి రక్షణ లేన వ్యవస్థలో మనం బతుకుతున్నాం తల్లి. మళ్ళీ ఈ నాయకుల కోసం కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఏం త్యాగాలు చేశారో నాకు తెలియట్లా. అందుకనే మన పరిధిలో మనకి తెలిసి ఏ తప్పు చెయ్యకుండా కర్మ వ్యవస్థలో మనం పడకుండా మంచి జీవితాన్ని అనుభవించి మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచిగా పుట్టాలి. కాబట్టి మంచిగా ఉందాము, కర్మను అర్థం చేసుకోండి అని నేను చెప్తున్నాను. మీరు అదే ఉద్దేశం అనేసరికి కూడా నాకు ఒక క్వశ్చన్. ఈ మధ్య కాలంలో కర్మ గురించి బాగా అవేర్నెస్ వచ్చింది. కర్మ గురించి తెలుసుకుంటున్నారు అండ్ ధర్మం ఫాలో అవుతున్నారు, దేవుళ్ళ గుళ్ళకు వెళ్తూ ఉన్నారు, పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కానీ దాని ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న స్వార్థం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఉండొద్దు అని. కానీ చాలామందిలో గుళ్ళకు వెళ్ళే వాళ్ళల్లో, పూజలు చేసే వాళ్ళల్లో ఈ గుణాలు మాత్రం నేను చాలామందిలో చూశాను అన్నమాట. మరి ఇంకా దాని ఉద్దేశము వాళ్ళది మారినప్పుడు ఇవన్నీ చేసి ఏం లాభం? నువ్వు చూస్తే తల్లి, నేను ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా నువ్వు గుడికి వెళ్తేనో పూజలు చేస్తేనో నీ కర్మ రద్దయిద్దని అసలు ఎక్కడ చెప్పాలి. అందుకనే గుళ్ళకి వెళ్ళినా, పూజలు చేసినా, లేదంటే ఇందాక నేను చెప్పాక అన్నదానాలు చేసినా, సేవలు చేసినా నీ ఉద్దేశం సరిగ్గా లేనంత వరకు సున్నానే. తప్పు చేసే వాళ్ళకి దైవం తోడు ఉంటుంది అంటాం మూర్ఖత్వం. అప్పుడు దైవం ఎందుకు అవుతుంది? ధర్మాన్ని పాటిస్తేనే దైవం అని ఖచ్చితంగా చెప్పబడింది. నువ్వు చూసిన సిద్ధ గురువులు కూడా అదే చెప్పారు. దైవం, ధర్మం ఇదే మానవ జాతికి రక్షణ. వాళ్ళు అహంకారంతో చేస్తున్నారు. నువ్వు చూస్తే చాలామంది దేవుడికి నేను అది ఇచ్చాను అంట. దేవుడికి నువ్వెవరు ఇవ్వటానికి? నాకు అర్థం కాదు ఏంటంటే అహంకారం ఎక్కడది? దేవుడికి నువ్వేంది ఇచ్చేది? నాకు అర్థం కావట్లేదు. నువ్వు చూస్తే తల్లి అహంకారం, నేను దేవుడికి అవి చేపించాము. ఏదన్నా చేస్తా కూడా చాలా షో ఆఫ్. అసలు అబ్బా వీడియోలు, దానికి ఫోటోలు, రీల్స్ ఎందుకు తల్లి? ఈ మాట నేను మాడితే నాకు పూర్తి హక్కు ఉంది తల్లి. ఇప్పుడు మన త్రివణ గురుపీఠం వీడియో ఛానల్లో కానీ ఎక్కడన్నా ఏ రోజన్నా నేను పూజ చేస్తా ఒక వీడియో నీకు కనిపించిందా? లేదు, చూడలేదు. మనోళ్ళు కూడా నేను తీయొద్దనే చెప్పాను. నీకు గుర్తుంది లేదా? ఆ రోజు నేను పూజ చేసేటప్పుడు వచ్చినప్పుడు కూడా మన కెమెరా వాళ్ళని కూడా నేను తీయొద్దాను. ఎందుకంటే దైవత్వం అనేది ఒక భావం తల్లి. అది ఏమన్నా కమర్షియల్ యాడ్సా? దేవుడికి పూజలు చేస్తా కూడా ఓ రీల్స్ పెడుతూ ఉంటారు. అవసరం లేదు తల్లి. నేనేమంటున్నానంటే అహంకారం అంటున్నా. దాంట్లోంచి బయటికి రండి. దైవం చాలా సుపీరియర్ పవర్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్దేశం ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో ఆ ఒక్క ఆరాధనకే దైవం దిగొచ్చేది. డబ్బుకో, మీరు పెట్టే నగలకో, వెండి వస్తువులకో కాదు. దేవుడికి ఏదైనా, ఇప్పుడు నీకు పంచలోహాల్లో ఏ లోహమైనా దేవుడికి ఒకటే కదా తల్లి. దేవుడు సృష్టించిన దాన్ని దేవుడికి ఇవ్వటం ఏంటి అసలుకి? అదెంత మూర్ఖత్వం, ఎంత అహంకారం అని చెప్పి అక్కడ అయిపోయింది కదా వాళ్ళ జీవితం. నేనేం చెప్తున్నానంటే సామాన్యులకు కానీ, బాధపడే వాళ్ళకి కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ ఈ జన్మలో వాళ్ళకు ఒక మంచి జీవితం వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పనులు బట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. వాళ్ళు బాగున్నారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం బాగోలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు మనం ఉన్నామంటే ఏదో చేసుంటాము అని అంగీకరించి ఇప్పటి నుంచి తెలిసి ఏమీ చెయ్యొద్దు. పూజలు ఏదైతే మనం చేస్తామో, మంచి ఉద్దేశంతో ఏదైతే ధర్మాలు సేవలు చేస్తామో అవి తప్పకుండా కాపాడతాయమ్మా. అవి ఎక్కడికి పోవు, నీ అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి. కొన్ని సంచిత కర్మని మనకి రద్దు చేస్తూ ఉంటాయి. ఆగామి కర్మలో ఏదైనా చిన్న తెలిసి తెలియక చేసి రద్దు చేస్తూ ఉంటాయి. మళ్ళీ పుట్టే జన్మకి ఇవి తోడ్పడతాయి.
అందుకనే దైవారాధన చెయ్యండి. మీకు నచ్చిన దైవాన్ని మీరు పూజించుకోండి. మీకు పూర్తి హక్కు ఉంది. మీకు నచ్చిన దైవాన్ని పూజించే పూర్తి హక్కు ఉంది. ఒకటే, మీరు నాకు దైవాన్ని పూజించినా పూజించకపోయినా ధర్మం పాటించండి చాలు. అప్పుడు కర్మ ట్రిగర్ అవ్వదు. నువ్వు ఏ పూజలు చేయకుండా శ్రీ, నువ్వు ధర్మంగా ఉన్నావంటే నువ్వే చాలా గొప్పదానివి. నేను 100 పూజలు చేసి నేను ధర్మంగా లేను అంటే అసలు ఎందుకు పనికిరాను. కొంతమంది నాస్తికులు ఉంటారుగా, వాళ్ళు ధర్మాన్ని ఫాలో అవ్వరు, కానీ వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అనుకోండి, వాళ్ళకేం కర్మ ఇది కదా. ధర్మాన్ని ఫాలో అవ్వకపోతే మంచి ఎక్కడ ఉంది తల్లి? ధర్మమే కదా మంచి అంటే. యా, ఒకవేళ నాస్తికులు ఉంటారు, దేవుళ్ళని నమ్మరు. నా తల్లి, మన మన యొక్క శాస్త్రంలో, మతంలో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా నీకెక్కడ నువ్వు చూడు, భయం అనేది ఉండదు మన దాంట్లో. నువ్వు దేవుణ్ణి నమ్మాలి లేదంటే నీకు శిక్ష ఉంటుంది, మన దాంట్లో లేదు తల్లి. నీకు అదంతా నీకు స్వేచ్ఛ ఉంది. నీకు ఉన్న దేవుళ్ళు, మన దగ్గర దేవుళ్ళు ఎంతమంది ఉంటారు, నెక్కిరిస్తారు కదా, ఏం పర్వాలేదు తల్లి. మనకంత స్వేచ్ఛనిచ్చారు. నీకు ఇష్టమైన దేవుణ్ణి నువ్వు పూజించుకో అనే స్వేచ్ఛ మనకుంది. వీళ్ళనే పూజించాలి అన్న మన దగ్గర ఎక్కడా కూడా రూల్స్ లేవు తల్లి. అసలు పూజించాలి అన్న రూల్ కూడా లేదు తల్లి. నువ్వు ధర్మాన్ని పాటించు, నీ జీవితం బాగుంటుందని మన శాస్త్రంలోనే చెప్పబడింది. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పబడింది. నువ్వు అసలు ఈ ప్రయాణం ఏంటి, నువ్వేంటో తెలుసుకో, అసలు నిజమేంటో తెలుసుకో అని చెప్పబడిన గొప్ప శాస్త్రం తల్లి. ఎందుకు తల్లి నీకు ఫారినర్స్ మన శాస్త్రాల్ని పొగుడుతున్నారు, లేదు అంటే అనుసరిస్తున్నారు? ఎవరు? మనం వెళ్ళేమన్నా చెప్పినామా? లేదు కదా. ఎందుకంటే మన దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అవి తెలుసుకోమంటున్నారు. నువ్వు ఎవరు దేవుడు అనుకుంటే వాళ్ళే. దానికి అసలు విగ్రహారాధన అయితే కావాలంటే చేసుకో, లేకపోయినా పర్వాలేదు. మన దగ్గర ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్స్ లేవు తల్లి. అదే ఇప్పుడు మైనస్ కూడా అయిందేమో, మన దగ్గర తెలీదు. మన దగ్గర ఎక్కడ బలవంతం లేదు తల్లి. నువ్వు దేవుణ్ణి నమ్మాలి, నువ్వు బలహీనంగా ఉండాలి, నమ్మకపోతే శిక్ష వస్తుంది, నరకం వస్తుంది, మన దగ్గర లేదు తల్లి. మనది గొప్ప అద్భుతమైన శాస్త్రం తల్లి, అర్థం చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు చెప్తారు కదా, మత మార్పిడి చేస్తారు కదా తల్లి చాలామంది, మన మతం మీద కనుక మీకు నమ్మకం లేకపోతే నా దగ్గరికి రండి, నేను నిరూపిస్తా మన మతంలో గొప్పతనం ఏంటో. మన మతంలో మీరు ఏం సాధించుకోవచ్చో నేను చూపిస్తా మార్గం. అదే తల్లి నేను చేసే పని, మార్గం చూపించటమే. అందులో మీరు నడవండి, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది తల్లి. ఇక్కడ ఎలాంటి నీకు ఏమంటారు బంధాలు, బాధలు ఏముండవు తల్లి. మన దగ్గర ఫ్రీ అంటే నువ్వు నిన్ను ప్రతి బంధం నుంచి ఫ్రీ చేసుకోమని చెప్పే శాస్త్రం తల్లి, గొప్ప శాస్త్రం ఇది. ప్రెసెంట్ పరిస్థితుల్లో ఈ కర్మను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏ మేరకు ఉందంటారు? పూర్తి స్థాయిలో ఉంది నాన్న. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను చాలా మంచి పిల్లలు ఉన్నారు నాన్న, కానీ వాళ్ళకి సరైన మార్గదర్శకులు లేక ఫోనులకి ఎడిక్ట్ అయిపోవటం, కొంచెం ఫిజికల్ వాటికి ఎడిక్ట్ అయిపోవటం, లేదు అంటే ఈ క్రూరత్వానికి ఇదైపోవటం జరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ గనక పూర్తి స్థాయిలో కర్మను అర్థం చేసుకొని ఎటు చెడు మార్గంలోకి వెళ్ళకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. మళ్ళీ వచ్చే జనరేషన్స్కి మార్గదర్శకాలు కావచ్చు. అందుకనే తెలిసి ఏ తప్పు చేయకండి, మీకు నచ్చినట్లే బతకండి. తెలిసి ఏ తప్పు చెయ్యొద్దు, తెలిసి ఎవరిని బాధ పెట్టొద్దు. ఎప్పుడైతే ఇది కనుక మీరు మొదలు పెడతారో అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మీరు ఇంకో విషయం కూడా గమనించండి. ఇప్పుడు నేను లేదు అంటే కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళ దానికి ఎవరో కొంతమంది బ్యాడ్ కమెంట్స్ పెట్టారనుకో, వాళ్ళకి ఇన్స్టెంట్గానే రిజల్ట్స్ వస్తాయి తల్లి. కర్మను అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు ఎవరైతే చెడు కమెంట్స్ పెట్టుంటారుగా, ఇప్పుడు నీ మీద పెట్టినా 100% వస్తాయి తల్లి. ఎందుకు? నువ్వు ఒక మంచి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసావు, వాళ్ళు ఎవరిని నువ్వు బాధ పెట్టలేదు, నలుగురికి తెలిసే విషయాలు నా దగ్గర నుంచి రాబట్టి నలుగురికి పంచుతున్నావు అంటే నాతో పాటు నువ్వు కూడా ఈక్వల్గా చాలా గొప్ప పని చేస్తున్నావు మంచి విషయాలు తెలియజేయటంలో. నీ మీద ఎవరైనా చెడు కమెంట్స్ పెట్టారనుకో తల్లి, వాళ్ళకి చెడు తప్పకుండా తిరిగి వస్తుంది. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది పెడతాం వల్ల నేనేం సాధించాను, దీనివల్ల నా కుటుంబానికి నాకు ఏదన్నా వస్తుందా, దీనివల్ల నా భవిష్యత్తు వస్తుందా, పోనీ మీ ఇంటి రెంట్ వచ్చిద్దా, ఏమొస్తుంది? అదే ఏమి చెడుగా పెట్టకపోయి ఉంటే అంటే ఇది వాళ్ళ పైశాచిక ఆనందం అనుకోవాలా? వాళ్ళేంటి మరి? స్వచ్ఛంగా పైశాచిక ఆనందమే. ఒకరిని బాధ పెట్టి వాళ్ళు ఆనందం పొందుతూ ఉన్నారు. అదే వాళ్ళ ఆలోచన స్థాయిలో అలా ఉన్నారు. అందుకే నా ఆలోచనల నుంచే మార్పు జరగాలి. మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. చెడు వస్తే అమ్మ, మనం మనుషులం, చెడు ఆలోచనలు రావు అని నేను అంటలా. వచ్చినప్పుడు వాటిల్ని సప్రెస్ చేయండి, వాటిని అదుపు చేయండి అంటున్నా. చెడు ఆలోచనలు అదుపు చేసి మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలని 1000 సార్లు అనుకోండి, మంచే జరుగుతుంది. మీ జీవితం బాగుంటుందని 1,00,000 సార్లు అనండి, ప్రకృతి వింటది, మంచే ఇస్తుంది. మంచి ఆలోచనలే మంచినిస్తాయి. ఇది మీరు ట్రై చేసి చూడండి.
మీరు ఇప్పుడు చాలా పనులు చేస్తూ ఉంటారు కదా తల్లి, ఉమ్, రకరకాల వంటకాలు చేస్తూ ఉంటారు, రకరకాల కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు, రకరకాల రీల్స్ చేస్తుంటారు కదా. మంచి ఆలోచనలు, మంచిగా బతకటం కూడా ప్రయోగం చేసి చూడండి. జీవితం ఎంత మంచిగా ఉంటుందో చూడండి. మనం ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుంది నాన్న, అది మంచి అయినా చెడైనా. మన జ్ఞానానికి, తెలివితేటలు, టాలెంట్కి, కర్మకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్లో ఉంటుంది. టాలెంట్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక్కొక్కరి ఒక్కోలా ఉంటాయి కదా. సో కర్మకి వీటికి ఏమైనా సంబంధం ఉంటుందా? కర్మను బట్టి ఇవి ఉంటాయా? అమ్మ, నేను ఇందాక ఏదైతే నేను చెప్పానో, కర్మ అనేది రిజల్ట్స్ కాదు తల్లి, కర్మ అనేది వ్యవస్థ. మళ్ళీ చెప్తున్నా, మనం చేసుకున్న కర్మల వల్ల మన జీవితం ఎలా ఉండాలని రాసేసి ఉంటుంది. దాని అనుకూలంగా ఉంటాయి, మనకి కొన్ని క్వాలిటీస్ వస్తాయి. మనకి లేని వాటిని కూడా మనం పెంపొందించుకోవచ్చు రోజు కసరత్తు చేసి. ఇప్పుడు ఒక మనిషి సహజ సిద్ధంగానే పుట్టుకతోనే అద్భుతంగా పాడొచ్చు, అద్భుతంగా మాట్లాడొచ్చు. కొంతమంది దాన్ని కసరత్తు చేయటం వల్ల కూడా ఉమ్, రావచ్చు. ఏది కూడా పుట్టుకతో రావాలని లేదు, నువ్వు అన్నట్లు కొన్ని మనకై మనం తెచ్చుకోవచ్చు. రెండోది జ్ఞానం అన్నావు చూసావు తల్లి, అదే అదే ఫైనల్ డెస్టినేషన్. జ్ఞానంతో కర్మని జయించవచ్చు. ఉమ్, ఇప్పుడు నేను చెప్తున్నాను చూసావు కదా తల్లి, అజ్ఞానులే అంధకారంలోకి వెళ్ళి వేరే వాళ్ళని అవమానించాలి, వేరే వాళ్ళని బాధపట్టాలి, వేరే వాళ్ళని చెడు చేయాలని ఆలోచిస్తారు. ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉంటుందో అప్పుడు నువ్వు నలుగురికి మంచి చేస్తావు, లేదా చెడైతే చెయ్యవు. జ్ఞానం అన్నావు చూసావా, అదే అల్టిమేట్ పవర్ అమ్మ, అన్నిటికీ మూలం అదే. ఉమ్, నీకు ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదిస్తామో కర్మని జయించవచ్చు తల్లి. నేను మాట్లాడేది నిజమా కాదా అనేది ట్రై చేసి చూడమంటున్నా. నేను రెడీగా ఉంటా ఛాలెంజ్ తీసుకోవడానికి. నేను మీకు చూపిస్తా, కర్మని నమ్మినా, ధర్మాన్ని నమ్మినా జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో నేను చూపిస్తా. ఉమ్, వేరే మతాలే కాదు, మన మతంలో నేను చూపిస్తాను ఏదైతే. అండ్ ఈ ధర్మ కర్మ అనేది హిందూ మతానికే కాదు తల్లి, మనిషికి సంబంధించింది. కానీ ఇప్పుడు అలా అని చెప్పి వేరే మతం వాళ్ళు వచ్చి నేనేం చేయమని అడగలేను కాబట్టి అట్లీస్ట్ ఈ మతంలో ఉన్న వాళ్ళన్నా మారండి. ఉమ్, మన మతాన్ని మనం కించపరచుకోవద్దు, మన మతంలో మనం ఏదన్నా మంచి చేస్తున్న వాళ్ళని కించపరచొద్దు. అంతకు మించిన పాపం ఏముందమ్మా. ఉమ్, అమ్మ పెట్టదు అడుక్కు తినేదని ఒక సామెత ఉంది తల్లి. ఎలాగో వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని కూడా ఉమ్. దూషించటం ఎందుకమ్మా. అందుకే అంటున్నా, వీలైతే మంచి చేయండి, లేదా వద్దు. మంచి చేసే వాళ్ళని కించపరచమాకండి. కర్మ గురించి చాలా బాగా తెలియజేశారు. ఈ ఎపిసోడ్తో కర్మ గురించి చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అండి.